మీరు చేస్తే రైట్, ఎదుటి వ్యక్తి చేస్తే తప్ప. మీరు చేయలేదా అదే పరిస్థితి? మేమేం చేయలేదు. వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో ఆపలేదా పవన్ కళ్యాణ్ ని? రోడ్డు మీద వస్తుంటే ఇక్కడ జగ్గేపేట దగ్గర ఆపలేదా? మీరు చేస్తే రైట్, వాళ్ళు చేస్తే ఎలా తప్ప ఇద్దరు రైట్. మీరు అనేది మేము పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో ఆపినా ఇంకోటి ఆపినా గంట 2 గంటల మిగతా అవతల ఉన్న దాన్ని కన్వీనియన్స్ చేసి అది ప్రభుత్వం వైఫల్యం కాకుండా ఉండడానికి అదే కట్టడంటే. అది ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వాన్ని, మీరు అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మీరు ఇది చేయడం కాదు. ఆ రోజు వాళ్ళు చేసింది తప్పు అయితే వీళ్ళు చేసింది కూడా తప్పేనండి. మేము తప్పు చేయలేదు, తప్పు కాదు అది. వీళ్ళు మేము రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లో 2 గంటలు ఆపామండి. ఆపిన తర్వాత మళ్ళీ పంపించేసాం. నువ్వు కూడా అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, పోలీసులు ఉన్నారు, మీకు ప్రాబ్లం ఉందండి, మీరు 1 గంట ఆగండి అక్కడ వెయిట్ చేయండి అంటే ఆగుతాం. అది పబ్లిక్ ప్రాబ్లం ఉందని చెప్పలేదండి. ఆయనకు ఒక హోటల్లో కూడా నిర్బంధించారు మీరు అప్పుడు. ఎప్పుడు? అదే వైజాగ్లో. హోటల్లో కాదండి, ఆ ఎయిర్పోర్ట్లో ఆపారు. ఏమంటే రైటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అదే ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. ఏం చేసాం? మేమేం చేసాం? దాడి చేయలేదే. ఆ దాడి కావాలని చేసామంటున్నారండి వాళ్ళు. ఏమంటే ఇక ముతక పదం అనకూడదు. నువ్వు అదంటే నేను ఇదన్నానంటే లెక్కలో అట్లా మాటగా అది. ఇప్పుడు సరే దానికి కూడా ఒప్పుకున్నాం, పోకూడదు. కారులో డ్రైవర్ మీద కేసు పెడతారా, కారులో ఉన్నోళ్ళు అందరి మీద పెడతారండి? కారు డ్రైవర్ మీద పెట్టారు, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా. అది ఎట్ట పెడతారండి? అది ఎట్ట పెడతారు? ఏ రూల్ ప్రకారం? నీకు కొత్త చట్టం, రెడ్ బుక్ కొత్త చట్టం వచ్చింది, ఏమన్నా కొత్త రాజ్యాంగాన్ని సృష్టించారా? జగన్మోహన్ రెడ్డి కాదుగా, విడుదల రజనీ అంటే, రాంబాబు అంటే, ఇంకా కారులో ఉన్న వాళ్ళందరి మీద పెడతారు. ఎట్లా అండి ఇది? ఎట్ట చట్టం? రేపు పొద్దున పసుపోతుంది. ఇది కారులో ఉన్నవాళ్ళు అన్నారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలకు వెళ్ళినప్పుడు 18 మంది చనిపోయారు. ఆయన అప్పుడే మా జగన్మోహన్ రెడ్డి గారు మీరన్న మా 5 ఏళ్ళు మేము అరెస్ట్ చేయలేదే. అదేవిధంగా గుంటూరులో ఎన్ఆర్ఐ వచ్చి చీరల పంచి పెడుతుంటే ఆయన 4-5 చచ్చారు, మేమే అరెస్ట్ చేయలేదే. అదేవిధంగా నారా లోకేష్ గారు కుప్పం నుంచి పాదయాత్ర పెట్టినట్టు సొయ్యానాల మేనమామ ఆయన కూడా ఆ తొక్కిడిలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు, మేమేం మాట్లాడలేదే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, అప్పుడు దాకా నిన్న కాక మనం మీ గవర్నమెంట్ వచ్చింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింహాచలం గోడ పట్టడం ఏంటండి? 9 మంది మరణించడం ఏంటండి? ఏంటిది? ఏం చేశారు దాని మీద ఏం చేశారు మీరు? విచారణ జరిపి చేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు కదా. ఏంటి విచారణ పేరుతో మీరు డ్రాంగాన్ చేసి ఆ విచారణ దోషులందరూ ఏదో కన్నీలుగా ఒకరిని 2 సస్పెండ్ చేసినట్టు ఏదో తెలిసి అసలు 9 మందికి ప్రహరీ గోడ కింద, కట్టే ప్రహరీ గోడ కింద వాటి చచ్చిపోవడం సార్. ఏమి ఇది ఏం రాజ్యం? మీరు చేశారు, మేము చేస్తే గోదావరి పుష్కరాల్లో 18 మంది చచ్చిపోయినట్టు చంద్రబాబు నాయుడు మీద అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసు కట్టాలా, గుంటూరులో చీరలు పంపినట్టు కేసు కట్టాలా, నారా లోకేష్ మీద కేసు కట్టాలా, ఇవన్నీ కట్టాలా. అయినా మీరు అన్నాడు మా పార్టీలో ఒకళ్ళు 2 ఏదో తప్పుడు మాటలు మాట్లాడి వాళ్ళు అరెస్ట్ చేసుకోండి, మేమే వాళ్ళని సపోర్ట్ చేయట్లా. తప్పు చేసినట్టు తప్పు, మేము అదైనా వాళ్ళైనా తప్పు చేసినట్టు అనిపించాలి, తప్పేదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మంది కూడా ఒక బుక్ ఉంది, మీరు వైట్ పేపర్లు రాసుకోమన్నారు. రేపు పొద్దున్న వైసీపీ ప్రభుత్వం వస్తే ఇల్లు కూడా అరెస్ట్ చేసి అలాగే చేస్తారా మీరు? సార్ ఇప్పుడు ఏంటంటే ఎవడి ఎజెండాను వాళ్ళు అమలు చేసుకున్నారు సార్. చంద్రబాబు ఉన్నాడు, 40,000 ఎకరాలు అమరావతి తీసుకున్నాడు, అది జాలుకో 40,000 ఎకరాలు అన్నాడు. అసలు మన కంబైన్డ్ స్టేట్ అప్పుడు సెక్రటరీ ఎన్ని ఎకరాలండి? 35 ఎకరాలు, 37 ఎకరాలు సుమారు. నీకు ఇన్ని వేల ఎకరాలు దేని నువ్వు అసలు కడదాం అనుకున్నావా, రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నా, ఏమనుకున్నావు నువ్వు? అది నీ ఉద్దేశం ఏంటి? అంటే నీ ఎజెండాని నువ్వు పూర్తి చేస్తావు, మీ కొడుకు ఎజెండాని రెడ్ బుక్ చేస్తావు. రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన అదే చేస్తారండి, ఆయన ఎజెండాని ఆయన అమలు చేస్తారు. మరి అట్టు కట్టున్నారు పెట్టాలి కదా. అంటే వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ప్రజల్ని న్యాయం చేయాలని లేదా? చేయాలి కదా, న్యాయం ప్రజలకు చేయాలి కదా. అది ఇదంతా ఎందుకంటే నువ్వు 400 ఎకరాలు అటు తీసుకోకుండా అమరావతికి ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీని హైవే మీద పెట్టుకొని నువ్వు డెవలప్ లేకుండా రాజధాని కట్టేస్తే విజయవాడ సెంటర్, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేది కూడా కరెక్ట్ కాదు. సెంటర్ విజయవాడ పెట్టడం కరెక్టు. నువ్వు యూనివర్సిటీని తీసుకొని యూనివర్సిటీని డెవలప్ చేసి 200 ఎకరం అండి నీకు క్వార్టర్స్కి, ఆఫీసులకి, సచివాలయానికి అన్నిటి సరిపోద్ది. అది హ్యాండ్ ఓవర్ చేసుకొని యూనివర్సిటీ నాడు అమరావతికి వెళ్ళి పెట్టేస్తే నువ్వు హైవే పక్కన రోడ్లు గీడ్లు, బురదలు, గుంటలు, వాగులు, నాగులేరు వాగు వస్తుందని, అది వస్తుందని ఇవన్నీ చేసే పని లేదుగా. ఇంకోటి కూడా మీకు ఏంటి చెప్పమంటారా? ఈ నాగులేరు ముప్పులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ కట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఎక్వైరీ చేసి దాంట్లో అటు రాజధాని మారుద్దాం,
ఇటు మామూలుగా వాగు నీళ్లు ముప్పేసి ఉంటుంది అనే ఆలోచనతో చంద్రబాబు మళ్ళీ 400 ఎకరం 40,000 ఎకరం ఇప్పుడు కూడా అక్కర్లా. నిజంగా చంద్రబాబు గారికి విజయవాడ మీద గుంటూరు మీద చిత్తశుద్ధి ఉంటే సవాల్ ఇప్పుడు కానీ హైవే పక్కన నాగార్జున యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ రాజధానిని డెవలప్ చేయమనండి. మీరు సవాల్ చేస్తున్నారండి. ఇప్పుడు ఉన్న చూస్తున్నారా, మొన్న మేము వెళ్ళి పరిశీలించాము. ఇప్పుడు అక్కడ బిల్డింగ్లు కానీ కొత్త కొత్త యూనివర్సిటీస్ కానీ కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి. కానీ మీరు 3 రాజధానులు చెప్పేసి అసలు అభివృద్ధి లేకుండా చేశారు కదా. ప్రజల దగ్గర భూములు కొట్టేసి వాళ్ళకి డబ్బులు దొబ్బి బినామీ పేర్లతో వాళ్ళకి అమ్మేసి వాళ్ళు లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఏదే కట్టుకోలేరేంటి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ కానీ ఎస్ఆర్ఎం కానీ నిట్ కానీ ఇలా ఏంటి వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రాయితీలు కల్పించామండి. అదంతా ప్రజల సొమ్ము కదా వాళ్ళకి ఇచ్చే రాయితీ. అంటే ప్రజలను దోసేసి ఒక సంస్థకను ఒక పెద్ద పెద్ద బిల్ గేట్స్ అంటాడు పెద్ద పెద్ద వాళ్ళు కట్టబెట్టమని నువ్వు చేసే రాజధాని డెవలప్మెంట్ అంటే మీరు రాజధాని డెవలప్ ఎన్ని వేల ఇప్పుడు అమరావతి అడుగును అమృత కాలేజీకి వాళ్ళకి కాలేజీలు ఇచ్చారండి. ఎకరం ఎన్ని వేలకు ఇచ్చారండి, ఎన్ని లక్షలకు అమ్మారు చెప్పండి. అలా 10 కోట్లు విలువ ఉంటే ఎకరం రైతుల దగ్గర లాక్కొని వాళ్ళకి 50 లక్షలకు ఇచ్చారు, 50,000కి ఇచ్చారు. ఇదే పేదవాళ్ళని కొట్టి ఉండోడికి పెట్టడం ఇదా రాజధాని డెవలప్మెంట్ అంటే? అది కట్టారు ఇది కట్టారు ఏం చెప్తారండి మీరు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ విజయసాయి రెడ్డి గారు వైజాగ్ మొత్తం దోచేశారంటారు. అది నిజం లేదంటారా సార్? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు ఎప్పుడూ ఉంటాడు సార్. మేము కాదంటలా, మా దాంట్లో తప్పు జరగలేదు, తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాకుంది. సరిదిద్దాలి అనుకుంటున్నాను. ఈసారి ఇవన్నీ సరిదిద్దుదురు. మొన్న కూడా మా నాయకుడు ఏం చేసిందంటే వాలంటీర్ల మీద వాళ్ళ మీద ఆధారపడి బైపాకుల మాటలని నాయకుల్ని నిరక్షణ చేయడానికి మా పార్టీకి ఇబ్బంది ఉంది. ఈసారి మా నాయకులకి కార్యకర్తలు పారదలేంటి తెలుసు, అవన్నీ చూసి చేస్తాడు ఖచ్చితంగా. మేము ఈసారి విజయసాయి రెడ్డి గారు చేసిండు. మరి ఏడన్నాడు ఇవాళ విజయసాయి రెడ్డి? ఆయన మా పార్టీలో అడ్డం పెట్టుకొని సంపాదించుకొని వెళ్ళిపోయినాము. మేమేం చేయగలం చెప్పండి? ఆడదాకా ఎందుకండి మేము చేసిన తప్పులని. ఆడెవరన్నా ఆడకృష్ణ ఏం తీసుకొచ్చి మేము రాజ్యసభ ఇచ్చాం, జయమంగళ వెంకటరావుని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చాం, డొక్కా మాణిక్య వరప్రసాద్కి ఎమ్మెల్సీ ఇచ్చాం. ఈ ఎవడెవడికి చేసి మేము తప్పులు చేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ వాళ్ళంతా మాకు ఇవాళ శత్రువులు అయ్యారు. మోపిదేవి వెంకటరావు ఎమ్మెల్యేగా ఓడిపోతే మంత్రిగా పదవి ఇచ్చాం, రాజ్యసభ ఇచ్చాం. ఆయన రాజ్యసభ రాజీనామా చేసి 3 ఏళ్ళు ఉండగానే తెలుగుదేశంలో ఎముడు పోయిండు. ఏం మాట్లాడాలని ఏం మాట్లాడదు? నైతికత విలువలు పోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని గొప్పలు చెబుతురు. అటు మరి ఆయన 2014లో ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలు కొనుగోలు చేయలేదండి. కొనుగోలు చేసి మా ఎమ్మెల్యేలకి మంత్రి పదవి వేయలేదా? ఆయన నీతి నిజాయితీని గురించి చెప్తారేంటండి? నీతి మాట నిలబడటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఏ ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా ఈ విధమైన పథకాలు అమలు జరిగిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పానండి. మోడల్గా రీమోడల్గా చెబుతాం. బీజేపీ వాళ్ళు ఉన్నారు సార్, ఇన్ని రాష్ట్రాల వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇవన్నీ ఇవ్వమనండి. బీజేపీ ప్రభుత్వాన్ని ఇవ్వమనండి. ఈ రోజుకి మీరు బీజేపీకి ఒక మాట అనాలంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. ఎందుకు ఆయన మీద కేసు మళ్ళీ రివ్యూ ఓపెన్ అయితేనా? ఏమండి, ఒక పాలసీ మ్యాటర్లో పోయేటప్పుడు ప్రభుత్వం అనేక కోణాల్లో అన్ని రకాలుగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఏం చెప్పాడు మీకు అర్థమైందా? నా స్టేట్కి ఉపయోగపడుతుందంటే నేను ఎవరికైనా మద్దతు ఇస్తాను, నా స్టేట్కి మేలు జరుగుతుందంటే నేను ఎవరితోనైనా మాట్లాడతాను, నా స్టేట్కి మేలు జరుగుతుందంటే చంద్రబాబు అని కాదు, బీజేపీ అని కాదు, పవన్ కానీ ఎవరితోనైనా మాట్లాడతాను అన్నాడు. అంతేగాని ఆయనకి దీనికి ఏదో అయినట్టు ఆయనకు లొంగిపోయినట్టు మీరు ఏమంటే మంచి చేస్తే లొంగిపోయినట్టు చెడు చేస్తే ఎదిరించినట్టు అనుకుంటే ఎట్టా? జగన్మోహన్ రెడ్డి గారు చేయండి, నా రాష్ట్రం బాగుపడాలా, నా రాష్ట్రం ముందంజలో ఉండాలా. మీరు ఇంకొకటండి, జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో కూడా ఈ దేశంలో ఆర్థిక మాంద్యం రాకుండా రాసిండి. ఈ రాష్ట్రంలో దేశంలో వచ్చిన ఇవాళ ఎంత ఆర్థిక మాంద్యం ఉందో మీరు చూసుకోండి, మీ మేధావులను అడగండి. ఇవాళ ఈ స్టేట్ ఎంత ఆర్థిక మాంద్యంలో ఉందో చూడండి. రియల్ ఎస్టేట్గా కానీ ఇంకోటిగా కానీ ఇంకోటి కొనుగోలు శక్తి ఎంత తగ్గిపోయిందో వ్యాపారాలను అడగండి, వ్యాపారస్తులను అడగండి. ఎంత నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. విద్య మీద కానీ ఎందుకు పెట్టలేకపోయారు అంటున్నారు. ఉన్నత విద్య మీద మామూలుగా ఇప్పుడు స్కూల్స్ అనేది రిపేర్ అయినాయి, ఉన్నత విద్య మీద ఎందుకు చేయలేదు? 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 4 ఓపెన్ చేస్తే ఉన్నత విద్య మీద పెట్టలేదు. మెడికల్ కాలేజీలు 17 దాటండి ఏంటండి మాటలది? సామాన్యమైన విషయమా? తెచ్చి 4 కాలేజీలు పూర్తి చేసి మిగతా కట్టండి. ఇలా ఆయన అమ్ముకోండు, ప్రైవేట్ యజమాని మిగతా కాలేజీలు అమ్ముతాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటి
చదువుకో విషయంలో నాడు నేడు చేశాడు సార్. ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి ఇదే వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు. మరి తమిళనాడు వాళ్ళు కనుక మాట్లాడితే తమిళనాడు వాళ్ళు హిందీ భాష వద్దని వాళ్ళు అంటే తెలుగు భాష మా తమిళ భాష కావాలని వాళ్ళు పోట్లాడారు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం ఎందుకు మా తెలుగు భాష అన్నారు. మరి వాళ్ళు హిందీ భాష పెడితే తమిళనాడు వాళ్ళు ఎందుకు మీరు ఎందుకు ఇలా ఇంగ్లీష్ భాష జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఎదిరించారు. బీజేపీ వాడు హిందీ ఆనందంలో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? తమిళనాడు మనల్ని ఎందుకు రియాక్ట్ అవ్వాలని ఆ తెలుగు బిడ్డని తెలుగు ఉండాలని ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు అర్చన వెంకయ్య నాయుడు కానీ ఇంకోటి కానీ ఇలా ఏమయ్యారండి? ఇలా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వీళ్ళందరూ తెలుగు బిడ్డలం అన్నారే. మరి హిందీ రాష్ట్రం వచ్చినప్పుడు తమిళనాడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఇక్కడున్న తెలుగు వాళ్ళు వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేదండి బీజేపీ మీద? అంటే బీజేపీకి తెలుగుదేశం లొంగిపోయిందా? వాళ్ళు కూటమి ప్రభుత్వం అండి. వాళ్ళు అంటే కూటమిలో ఏ తప్పు చేసినా తప్పు లేదంటారా? తప్పని కట్టించారు కూటమిలో తప్పు జరగట్లేదు, మేము చేసేది నిజాయితీగా చేస్తున్నాం, నిబద్ధతగా చేస్తున్నాం అనేది వాళ్ళు. అరే మీరు నిబద్ధత చేస్తున్నారు సార్. నేను అడిగే పాయింట్ మీకు అర్థం కాదు. ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు మనం తెలుగు వాళ్ళమని అరిచారు. హిందీ రుద్దేటప్పుడు మేము తెలుగు వాళ్ళమని ఎందుకు మాట్లాడలేదు అంటున్నా నేను. వాళ్ళు తెలుగు కావాలంటున్నారు కదా. ఎవరు తెలుగు కావాలన్నారు కదా యార్లగడ్డ ప్రసాద్. ఎవరు చెబుతున్నారు? మన తమిళనాడులో యాజిటేషన్ తమిళ హిందీ మీద యాజిటేషన్ వచ్చిందా లేదా? మీరు చెప్పాల్సినది కాదు. అక్కడ పెద్దోళ్ళు డబ్బులు ఉన్న పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా? అది 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 మామూలే సార్. నేను అనేది ఏంటంటే లోకేష్ కొడుకుండు నా కొడుకుండు ఎక్కడ చేర్పిస్తాను నేను ఇంగ్లీష్ మీడియంలో. మరి వాళ్ళ తెలుగు మీడియంలో చేర్పియాలిగా. చేర్పియరుగాళ్ళనే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక రాజు. ఇవాళ ఏమంటే ఈ మొన్న లోకేష్ గారు వారితో మాట్లాడేదని చెప్పారు తెలుసా. గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్ కూడా మేము ప్రోత్సహిస్తాం, ప్రైవేట్ స్కూల్ కూడా ఎక్కువ ఇస్తాం. అంటే ప్రైవేట్ యాజమాన్యాన్ని మీరు చేసినట్టేగా, ప్రైవేట్ని పోషించినట్టేగా. అదే జగన్మోహన్ రెడ్డి మరి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు వీళ్ళు ఎదురు తిరిగారు కదా. మరి వీళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయట్లేదు అంటే చేయరు ఇంగ్లీష్ మీడియం ఇక్కడ సరిగ్గా చెప్తారో లేదో, ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారో లేదో భయం మాకు. మా పిల్లలు కూడా మేము ఇంగ్లీష్ మీడియం నేను బెవాడు తీసుకెళ్ళి కాన్వెంట్లో పడేస్తున్నాం మా మనవరాలని. ఎందుకు పడేస్తున్నా? ఇంగ్లీష్ కావాలని. కానీ పైకి మాత్రం మాకు తెలుగు వాళ్ళు తెలుగు వేరే లేవరా అంటాం ఇక్కడ. ఆయన మనవాడు ఎక్కడ చదువుతారంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లేవరా చదువుతుంటాడు. అది ఇక్కడేమో వాళ్ళ నా తాతగారేమో తెలుగు వేరే లేగరా, తండ్రి గారు తెలుగు వేరే లేగరా అంటాడు. వాళ్ళ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ చదివించేది మాత్రం ఇంగ్లీష్ లేగరా, అమెరికా పోరా, తమిళనాడు ఇది ఇంగ్లాండ్ పోరా, లండన్ పోరా, అమెరికా పోరా అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేది ఎక్కువ ఎస్సీ ఎస్టీ పిల్లలే. వీళ్ళు ఎప్పుడు ఈ స్టేజ్లో ఉండాలంటారా, లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదువుకుని కొంచెం ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పేసి? జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం అదే కదా సార్. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు పేద పిల్లలు ఉన్నోళ్ళల్లో పేద పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదివితే భాషా పరిజ్ఞానం పెరిగి ఇప్పుడు స్టేట్ వైడ్గా ప్రపంచ వైడ్గా వదిలేయండి. భారతదేశంలో కాంపిటీషన్కి ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి పోతే అందరికీ అనుసంధానమైన భాష ఏంటంటే ఇంగ్లీష్ ఒక్క 4 వస్తేనే దాని మీద ఉపయోగం ఉంటుంది. దానికోసం ఇంగ్లీష్ రాకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్నాను ఈయన. అందువల్ల అది పెట్టాడు. ఇప్పుడు హిందీ వాడు ఏమంటాడో తెలుసా? పక్క రాష్ట్రానికి అన్నీ హిందీ మాట్లాడుతున్నారు, మీరు తెలుగు భాష లెస్ ఏంటారు, హిందీ భాష నేర్చుకుని అందరూ అంటున్నారు వాళ్ళు. ఇంగ్లీష్ వచ్చినప్పుడేమో ఇంగ్లీష్ ఏంటి, ఇది హిందీ అనేది మన దేశానికి సంబంధించింది, ఇంగ్లీషు ప్రపంచానికి సంబంధించింది. ఓకే, ప్రపంచానికి సంబంధించిన భాష వద్దు, దేశానికి సంబంధించిన బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము మాట్లాడడం. తమిళనాడు మా తమిళం కావాలని పోట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది కరెక్ట్ అయితే కాదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగలేదు. తర్వాత మెయిన్ ఏంటంటే నాకు తెలిసి నేను ఒక వీడియో మేము చేస్తున్నాం ఏంటంటే గ్రామాల్లో 10కి 6 పథకం ఎక్కడా సక్సెస్ కావట్లేదు. 4 రోజుల నాడు చేసిన పని ఎక్కడుందో చేసినోడు తీసుకెళ్ళి చూపించమంటే చూపించే స్టేజ్లో లేని పనులు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 2029లో మీ ప్రభుత్వం వచ్చేద్దంటారా? మా ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది. అది 100% అంటారా? 100% పైనే. ఇంకా ఇదండి నరెడ్ల వీరారెడ్డి గారు చెప్పేది. 2029కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, దానికి మేము ఫాలో అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు
కసితో పనిచేస్తారని చెప్పేసి ఆయన మాటల్లో చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.